ఆదేశానుసారము లగచర్ల బాధిత రైతులకు భరోసాగా అండగా నిలవాలని మరి అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఏదైతే వారు ఆదేశించడం జరిగిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉట్నూరు ఐబీ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మరి కొడంగల్లో లంబాడి రైతులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తే ఆయన గెలిపించిన తర్వాత మరుసటి రోజు నుంచే ఆడ ఫార్మా కంపెనీ పెడతాం, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, ఈ లంబాడీల భూములు మేము తీసుకుంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి వీళ్ళిద్దరూ ప్రతిరోజు అక్కడ పోయేసేసి ఈ భూములు మీ భూములు మేము తీసుకుంటామని చెప్పేసి నానా రకాలుగా అక్కడ ఉన్నటువంటి లంబాడీ రైతులను మరి వారు హింసించడం జరిగింది. మరి పక్కనే కొండారెడ్డిపల్లె ఉంది. కొండారెడ్డిపల్లెలో 1000 ఎకరాల భూములు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూములు తీసుకోకుండా కేవలం లంబాడీలను మాత్రమే లంబాడీ భూములను గుంజుకోవాలని చెప్పేసి లంబాడీలు అని అంటే అంత చులకనా మీకు అని చెప్పేసి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు లంబాడీ రైతులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీసీలు అదే రకంగా ఎస్సీలు వాళ్ళ భూములను కూడా లాక్కునేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మరీ దారుణంగా ఏమనంటే దొడ్డు సంఖ్యలతోటి మరి వాళ్లను అరెస్ట్ చేసి మరి 51 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇంకొక 200 మందిని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అనంటే మరి రైతులను వేడులు వేసి అన్నం పెట్టే అన్నదాతను దొడ్డు సంఖ్యలతోటి వేడులు వేసి మీరు హాస్పిటల్కు తీసుకుపోవడం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు మరి రైతుల పట్ల ఎందుకు కక్ష కట్టుకున్నామని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరి రైతులకు చక్కగా రుణమాఫీ చేయలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వలేదు, డిగ్రీ చదివే పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు, ల్యాప్టాప్లు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వకుండా